ఇజ్రాయెల్ గాజాలో హమస్పై జరుగుతున్న పోరు చివరి అంకానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. రఫా మీద ఇజ్రాయెల్ చేయబోయే దాడిని ఆపడానికి హమస్ చేసిన ప్రయత్నం అంతా ఇంతా కాదు. అంతర్జాతీయ కోర్టు ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని మాట్లాడింది. ఇజ్రాయెల్పై తన వద్ద ఆయుధాలున్నాయని, తనకేమీ కాలేదని రాకెట్ల ప్రయోగం చేసింది. అంతర్జాతీయంగా పలు దేశాల ద్వారా ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచడం ప్రారంభించింది. పలు పాశ్చాత్య దేశాలు మొట్టమొదటిసారిగా పాలస్తీనాను గుర్తించే విధంగా ప్రకటనలు చేయించింది. ఇజ్రాయెల్ చేస్తున్న పని మానవాళికి ఎంతో హానికరమని సానుభూతి పలికేలా ప్రయత్నించింది. ఇంత జరుగుతున్నా హమస్కు పెద్దగా మద్దతు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు? ఈ విషయాన్ని హమస్ ఎందుకు అంతర్మదనం ద్వారా తెలుసుకోవడం లేదు? ఈరోజు ప్రపంచంలోని దేశాలన్నీ అభివృద్ధి, వాణిజ్యం, సాంస్కృతిక సంబంధాలు, గ్లోబలైజేషన్ లాంటి పలు అంశాలతో ముడిపడి ముందుకు సాగుతోంది. చివరకు ఆఫ్ఘన్ తాలిబాన్లు కూడా ఇటీవల భారత్ను ప్రశంసిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు ఈ కోవకే చెందుతాయి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్తో సంబంధం లేని ఒక ప్రయాణ మార్గాన్ని ఈరోజు భారత్ అందించనుంది. అంటే ఆఫ్ఘనిస్తాన్లోని కరుడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాద ముఠా అయిన తాలిబాన్లు కూడా ఈరోజు ఈ ప్రపంచీకరణ, దేశ అవసరాలు, శాంతి ఇట్లాంటి మాటలు మాట్లాడడం జరుగుతోంది. ఇది తాలిబాన్లకే కాదు, మిగతా సిరియా, ఎంతో కాలంగా యుద్ధంలో ఉండిపోయిన సిరియా, ఇరాన్, ఇరాక్లు కూడా ఈరోజు తమ దేశ సమున్నతికి యుద్ధం చేసే పరిస్థితుల్లో లేరు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఇస్లాం పేరుతో జిహాద్ నిర్వహించే వారికి ఈవెన్ గల్ఫ్ దేశాల్లో కూడా ఆ దేశాలు స్థానం లేదని స్పష్టం చేస్తున్నాయి. ఇలా ప్రపంచంలో, ఇస్లామిక్ ప్రపంచంలో కూడా వస్తున్న మార్పులను గ్రహించడంలో హమస్ విఫలమైందనే చెప్పవచ్చు. ఒకవైపు తాము అనుసరిస్తున్న తీవ్రవాద విధానానికి ఇస్లామిక్ ప్రపంచంలోనూ మద్దతు కరువైన వేళ, మరోవైపు ఇజ్రాయిల్ అనే దేశం ప్రపంచ పటంలో ఉండిపోతోందన్న దుగ్ధతో, తమకు మద్దతు రావడం లేదన్న అసహనంతో హమస్ చేసిన తీవ్రమైన కిరాతక చర్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందనడంలో సందేహం లేదు. ఇజ్రాయెల్తో సైద్ధాంతిక పరంగా ఎన్ని విభేదాలున్నా మహిళలు, చిన్నారులు, ముదుసళ్ళు అని చూడకుండా హమస్ చేసిన కిరాతక చర్య ప్రపంచం దృష్టిలో హమస్ను దోషిగానే నిలబెట్టింది. ఈ కిరాతక చర్యను స్వాతంత్ర పోరాటంగా హమస్ ఎంత పేర్కొన్నప్పటికీ హమస్ మద్దతుదారులు ఎన్నో దేశాలలో దీనిపై నిరసన ప్రదర్శనలు చేసినప్పటికీ ఏ దేశము స్పందించడం లేదు, సానుభూతి చూపించడం లేదు. దానికి తోడు ఈ 3 పాశ్చాత్య దేశాలు పాలస్తీనా దేశాన్ని గుర్తించడం అంటే 2 దేశాలు ఒకదాని పక్కన ఒకటి కోఎగ్జిస్ట్ చేయాలన్న సిద్ధాంతాన్ని కూడా అవి మరోమారు స్పష్టం చేశాయి. అంటే గాజా పాలస్తీనాలో భాగంగానే ఉండాలి, ఇజ్రాయెల్ మీద శత్రుత్వం లేకుండా 2 దేశాలు శాంతితో పరస్పరం సహకరించుకొని సహజీవనం సాగించాల్సింది తప్ప ఇలా రోజుమారీ వైరుధ్యాలతో, తగాదాలతో బతకలేరని కూడా పాశ్చాత్య దేశాలు ఒక రకమైన సందేశాన్ని పంపాయి. కానీ హమస్ మొట్టమొదటి నుంచి, అంటే పాలస్తీనా ఒప్పందం కుదిరినప్పటి నుండి ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తోంది. 2 దేశాల సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు. అందుకే హమస్ పాలస్తీనా అథారిటీ నేతృత్వాన్ని గాజాలో అంగీకరించలేదు. ఇది పాలస్తీనీయుల అంతర్గత సమస్య.
పాలస్తీనాలో ఒక మెజారిటీ వర్గం తమ దేశానికి స్వాతంత్రం సిద్ధించిందని, తమ దేశం స్వతంత్ర దేశంగా మారితే చాలనుకోండి. కానీ హమాస్ తమ దేశం స్వతంత్రంగా మారడం కాదు, ఇజ్రాయిల్ ప్రపంచ పటాన్ని నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటోంది. ఇది సాధ్యం కాదు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో, ప్రపంచ రాజకీయ స్థితిగతులలో ఇది సాధ్యం కాదు. ఇజ్రాయెల్ ఉంటుంది, ఇజ్రాయిల్తో పాటు పాలస్తీనా ఉండాల్సింది. ఇప్పటికైనా హమాస్ ఈ విషయాన్ని గుర్తించి సరైన విధానంతో పాలస్తీనియులతో కలిసి తన సొంత దేశాన్ని పునర్నిర్మించుకోవడానికి కృషి చేయాలి తప్ప ఇజ్రాయెల్పై దాడుల కోసం కాదు. ఆ దాడులు మాననంత వరకు ఇజ్రాయెల్కు మద్దతు దొరకదు. ఏమి చెప్పినా ప్రపంచం వినే పరిస్థితుల్లో ఉండదు. ఇప్పటికైనా గాజాలోని సామాన్య ప్రజలు హమాస్ ఒత్తిడికి లొంగకుండా హమాస్కు ఈ విషయాన్ని స్పష్టం చేయగలిగితే ఈ మొత్తం సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.